ఆదిశేషయ్య, చలపాడు గ్రామం, చేబ్రోలు మండలం, గుంటూరు జిల్లా. నా భార్య పేరుతో సేకూరు రెవెన్యూ డివిజన్ కింద 731-1లో 33 సెంట్లు భూమి, 731-2లో 107 సెంట్లు భూమి, వెరసి ఎకరం 40 సెంట్లు భూమి ఉంది. ఈ యొక్క భూమిని నా కుమార్తెకు రాయటం కోసం ఎంఆర్ఓ ఆఫీస్ తెనాలి వారి దగ్గరికి వెళితే, మీ యొక్క భూమిలో మీ సర్వే నెంబర్లో నిషేధితమైన గవర్నమెంట్ ల్యాండ్ కలిసి ఉన్నది, దాన్ని వేరు చేస్తే మీరు రిజిస్ట్రేషన్ చేస్తాము అని తెనాలి సబ్ రిజిస్ట్రార్ గారు అన్నారు. దాని కొరకు నేను ఎంఆర్ఓ గారికి అర్జీ పెట్టుకున్నాను. ఎంఆర్ఓ గారి నుంచి ఎటువంటి సమాచారం రాకపోవటం వలన స్పందనలో ద్వారా అప్లై చేశాను. స్పందన ద్వారా కూడా వాళ్ళు ఏం చెప్పారంటే 22A అనేది క్లోజ్ చేశారు, అది ఓపెన్ అయిన తర్వాత తెలుపుతాము అన్నారు. అని వాళ్ళు ఏమన్నారా అంటే కలెక్టర్ గారి దగ్గర నుంచి మాకు పర్మిషన్ వస్తే అప్పుడు మేము దాన్ని సవరణ చేస్తాము అని విఆర్ఓ కొండలరావు గారు, మా ఊరుకు విఆర్ఓ కొండలరావు గారు చెప్పారు. అప్పుడు ఇక్కడ జిల్లా కలెక్టర్ గారి ఆఫీస్లో ఏమైనా న్యాయం జరుగుద్దేమోనని వస్తే ఆయనకి కూడా నా అర్జీ ఇచ్చాను నా యొక్క సమస్య గురించి. వారు తీసుకొని ఇప్పుడు 3 నెలల తర్వాత దాకా ఏమి దీని గురించి చర్య తీసుకోము, ఆఫ్టర్ ఎలక్షన్ అయిపోయిన తర్వాతే దీని గురించి చర్య తీసుకుంటాము, అప్పుడు కలువు ఒకసారి అని చెప్పారు. నా చాలా సార్లు అర్జీ పెట్టుకున్నాను కానీ ఇస్తానంటున్నారు కానీ ఇవ్వట్లేదు మేడం. నాకు చాలా రోజులు అవుతుంది. ఇది ఎవరితో బండి అన్న? 3 చక్రాల బండి, అదే ట్రైసైకిల్ ఉంటుంది చూడండి, నా బ్యాటరీ సైకిల్ 3 చక్రాలు ఎర్ర బండి, అది స్పాన్సర్ కలెక్టర్ గారు దానం చేస్తా అన్నారు. వాళ్ళేమో వికలాంగుల హాస్టల్లో వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళు తీసుకున్నారు కానీ ఏ సంగతి చెప్పలేదు. అసలు ఎలా కనుక్కోవాలో అర్థం కావట్లేదన్న. అదే అన్న బ్యాటరీ సైకిల్ గురించి అన్న. నా పేరు యశోబ్ అన్న. నేను మామూలుగా మిర్చి ఆటలో మామూలుగా బస్తాలు లెక్కేసుకుంటానన్న. మామూలుగా కలెక్టర్ గారు స్పాన్సర్ చేస్తానన్నారు నాకు. వికలాంగుల హాస్టల్లో వాళ్ళు మీరు ఇవ్వండి నేను ఇస్తాను డబ్బులు అని చెప్పారు. మరి వాళ్ళు ఇచ్చారో లేకపోతే ఏం జరిగిందో తెలియలేదు మేడం అన్న. అదే అన్న.